సౌదామినిని బలివ్వడానికి సిద్ధమైన శిరోత్కండకు గురోత్కండ అడ్డుపడి సౌదామినిని రక్షిస్తాడు. తను వింధ్యావతికి కీడు తలపెడుతున్నా ఎప్పటికప్పుడు కాపాడేది శిరోత్కండ అని సౌదామినికి అర్థమవుతుంది. చిలుక కనిపించకపోయిన విషయం మీద వింధ్యావతి విచారణ కోసం సమావేశం ఏర్పాటు చేస్తుంది. చిలుకను చంపిన నేరం తనపై వేసుకుంటానని, ఏ శిక్ష విధించినా సిద్ధమే అని రాజమాత తీసుకున్న నిర్ణయానికి సౌదామిని లోలోపల సంబరపడుతుంది. ఆ తరువాత నువ్వు అడ్డు తొలగితే నాకు పీడ వదులుతుంది. ఏంటమ్మా అలా అయిపోయావు? అమ్మా, నేనే ఒప్పుకుంటాను. నువ్వింక మాట్లాడకు. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మహామంత్రి, పదండి సమావేశానికి వెళ్దాం. అమ్మా అమ్మా వెళ్ళవే ముసిల్దానా. రాజమాత స్థానం ఎంత త్వరగా వదిలి వెళితే నాకు అంత మంచిది. వదినా, ఈ ముసిల్దానికి ఉరిశిక్ష వేసే. మహారాణి వింధ్యావతి గారు వేంచేస్తున్నారు. మణిపుర మహాసామ్రాజ్య అంతఃపుర వాసులందరికీ అభివందనాలు. మహారాణిగా మిమ్మల్ని ఆజ్ఞాపించడానికి రాలేదు. సాధారణమైన ఒక ఆడపిల్లగా అభ్యర్థించటానికి వచ్చాను. ఎంత పేదవారైనా తమ ఇంట్లో గర్భవతి అయిన ఆడపడుచో కోడలో ఉంటే ఆమె ఏది కోరితే అది తెచ్చిస్తారు. వారు తమ శక్తి మేరకు ఆమెను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. అవునా? అలాంటిది మహారాణి స్థానంలో ఉండి, గర్భవతినై ఉండి నేను దుఃఖిస్తుంటే మీరు చూడగలరా? కిన్నెరా నా పెంపుడు చిలక అనుకుంటే అది తప్పు. మహారాజు మహేంద్రుల వారు నాకు ఇచ్చిన ప్రేమ కానుక, నాకు ప్రాణప్రదమైన స్నేహితురాలు. నేను ఆహారం తీసుకోకపోతే అది తీసుకోదు. నాకు నిద్ర పట్టకపోతే తను నిద్రపోదు. ఇంత అంతఃపురంలో ఒంటరిగా ఉన్న నాకు ఉల్లాసం కలిగించటం కోసం, కాలక్షేపం కలిగించటం కోసం ఎన్నో ముచ్చట్లు చెప్తుంది, నవ్విస్తుంది. అంతేకాదు, ఒక అంగరక్షకుడిలా అనుక్షణం నాకు కాపలా కాస్తూ ఉంటుంది. అటువంటిది నా కిన్నెరా, నా ప్రాణ స్నేహితురాలు రామచిలుక కనిపించటం లేదు. నేను మీలో ఎవ్వరినీ నిందించటం లేదు, మీ మీద ఆరోపణ చేయటం లేదు. నన్ను ఆట పట్టించడానికి ఎవరైనా నా రామచిలుకను దాచిపెట్టి ఉంటే దయచేసి చెప్పండి.
నిజంగా మీలో ఎవరికీ తెలీదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అమ్మా వెళ్దాం. ఇది చెప్పడం కోసమే పిలిచాను. ఒకవేళ మీకు నా చిలుక గురించి తెలిస్తే చెప్పండి. మహారాణిగా నా మీద కోపమున్నా గర్భవతిని అనే జాలితోనైనా చెప్పండి. ఆ చిలుక ఆచూకీ నాకు తెలుసు మహారాణి. రాజమాత, మీకు తెలుసా? మీకు తెలుసా? ఎక్కడుంది? నా కిన్నరి ఎక్కడుంది? దాన్ని వెంటనే ఎత్తుకుని ముద్దాడాలి. ఎక్కడుంది రాజమాత? మహారాణి, ఈ పాపిష్టి చేతులతో నేనే నీ చిలుకని చంపేశాను. రాజమాత! 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 నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. నోరు లేని నా చిన్నారి కిన్నెరను చంపాల్సిన అవసరం మీకు లేదు. మీది అంత కఠిన హృదయం కాదు. నేను నమ్మను, 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 నమ్మను. నా కిన్నెర బ్రతికే ఉంది. బ్రతికే ఉంది. నా కిన్నెర బ్రతికే ఉంది. వింధ్యావతి, నా కన్న కొడుకు మహారాజు మహేంద్రుల వారు కంటి ముందు లేకపోతే కంటతడి పెట్టలేదు. ఈ ఇంటి అల్లుడు సత్యపాలుడు అకాల మరణం చెందితే నా కంట కన్నీరు రాలేదు. నా మనవడు హేమచంద్రుడు అదృశ్యమైతే ఈ కళ్ళు వర్షించలేదు. కటిక పాషాణ హృదయం అమ్మా నాది. కాదు, మీరు దుఃఖిస్తే మేమంతా తల్లడిల్లిపోతామని, తట్టుకోలేమని లోపల అగ్ని దహిస్తున్నా పైకి మామూలుగా కనిపించే అగ్ని పర్వతం మీరు. మీ కన్నీరు భూమి మీద పడితే మణిపుర మహాసామ్రాజ్యంలో కరువు కాటకాలు సంభవిస్తాయని దుఃఖాన్ని కన్నీరుగా చేసుకొని స్థిత ప్రజ్ఞత మీదే. వద్దమ్మా, ఒక్కొక్కసారి పొగడ్తలు కూడా బాకుల్లా గుచ్చుకుంటాయి. నా శ్వాస, నా ధ్యాస సమస్తమూ అయిన మణిపుర మహాసామ్రాజ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మహారాణి, మీ చిలుక కిన్నెర చనిపోయింది. కిన్నెరా! కిన్నెరా! గర్భవతివైన నిన్ను సంతోషపెట్టకపోగా ఏడిపిస్తున్న ఈ రాజమాతని క్షమించకు, శిక్షించు. నీ చిలుక కిన్నెరకి
ఒక అంతఃపుర కాంతకివ్వాల్సిన మర్యాదలు ఇవ్వాలని మహేంద్రుడు చెప్పాడు. ఆ చిలుకని చంపడమంటే అంతఃపుర కాంతను హత్య చేయడమే. అంతఃపుర కాంత అయినా చిలుకను చంపిన నాకు ఏ శిక్ష విధిస్తావో విధించు. శిక్ష కనురెప్పలే కత్తులై కంటిని పొడి చేస్తే ఏం శిక్ష విధించగలం? తలలో పెట్టుకున్న పూలమాలే కాలనాగై కాటు వేస్తే ఎవరిని శిక్షించగలం? నమ్మిన కాళ్ల కింద భూమి నిలువునా మింగేస్తే ఎవరిని శిక్షించగలం? నా ప్రాణప్రదమైన ప్రియాతి ప్రియమైన నా కిన్నెరిని కాపాడుకోలేని నేను అసలైన నేరస్తురాల్ని, నేను హంతకురాల్ని. నన్ను నేను శిక్షించుకోవాలి. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. వింధ్య, రాజమాతగా శాసిస్తున్నాను. మహారాణి వింధ్యావతి, నేరం చేసిన వ్యక్తి నేరాన్ని అంగీకరించి శిక్ష వేయమని అడిగినా శిక్ష వేయకుండా వెళ్ళిపోయే హక్కు మీకు లేదు. శిక్ష వేసి తీరాలి. చెప్పండి, శిక్ష ఏమిటో? రాజమాత, మీరు నా కిన్నెరను చంపారంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సరే, మీరు అంతగా అడుగుతున్నారు గనుక నేరం చేసిన వాళ్లను విడిచిపెట్టే హక్కు లేదంటున్నారు కనుక అడుగుతున్నాను. మీరు నా చిలుకను చంపాల్సిన అవసరం నాకు కనిపించటం లేదు. నా చిలుకను ఎందుకు చంపారో ఒకే ఒక్క కారణం చెప్తే మీకు శిక్ష విధించడం గురించి నేను ఆలోచిస్తాను. నేరం చేశాను అని అంగీకరిస్తే సరిపోదు. నేరం చెయ్యటానికి గల కారణం చెప్పాలి. సరే, చెప్తాను విను. నీ పెంపుడు చిలుక ఎవరు ఎక్కడ సమావేశం అవుతున్నా ఆ రహస్యాన్ని నీకు చేరవేస్తోంది. ఆ కారణంతోనే చంపేశాను. కారణం తెలిసిందిగా. ఇప్పుడు నేను శిక్షార్హురాలినేగా. అంతఃపుర కాంతను హత్య చేసిన నాకు ఏ శిక్షను విధించాలో న్యాయ నిపుణులతో చర్చించు. అంతవరకు అంతఃపురంలోని చెరసాలలో బందీగా ఉంటాను. భటులారా, నన్ను బంధించి చెరసాలలో పెట్టండి. రాజమాతగా శాసిస్తున్నాను.
వింధ్యావతి నీకు శిక్ష విధించనంటే భయపడ్డాను. నీ అంతట నువ్వే చెరసాలకు వెళ్ళడం చాలా ముచ్చటగా ఉంది. ఇంక నీ జీవితం చెరసాలకే అంకితం. చెరసాలలోనే అంతం కూడా. ధూమ్రాక్షి తామ్రాక్షి అలిబిలి చిలిబిలి చెరచెర బరబర. ఏంది గురువా చిరుపురులాడుతుండావు? ఏమైంది గురువా? స్వర్ణ ఖడ్గాన్ని సాధించే దిశలో ఒక అడుగు ముందుకేస్తే ఉదనష్టం 3 అడుగులు వెనక్కి లాగుతోంది. అంటే నీకు చెడు జరిగిందా గురువా? ఏయ్! ధూమ్ దెత్. ఎవరికో చెడు జరిగితే నేనెందుకు ఎగిరి పడతానే? నాకే చెడు జరిగింది. ఏమైంది గురువా? మణిపుర మహాసామ్రాజ్య వారసుడి కోసం అనుక్షణం తప్పించే రాజమాత చెయ్యని నేరానికి కారాగారంలో పడింది. రాజమాత కారాగారంలో పడ్డానికి నువ్వు స్వర్ణ ఖడ్గం దక్కించుకోవడానికి సంబంధం ఏంటి గురువా? ధూమ్ దెత్. రాజమాత బయట ఉంటేనే కదా మణిపుర మహాసామ్రాజ్యానికి వారసుని ప్రసవించబోయే విద్యావతిని కంటికి రెప్పలా కాపాడుకునేది. రాజమాత కారాగారానికి పోయిందా? ఏం నేరం చేసింది గురువా? ధూమ్ దెత్. సౌధామిని అనే ఒక నీచురాల్ని కనడమే ఆమె చేసిన మొదటి నేరం. ఇల్లరికం పేరుతో ఆ సౌధామినిని తన రాజ్యంలోనే ఉంచుకోవడం రెండవ నేరం. సౌధామిని మీద ప్రేమతో అది చేసిన నేరాన్ని దాచిపెట్టి ఆ నేరాన్ని తన మీద వేసుకోవడం అతి పెద్ద నేరం. అన్ని నేరాలా గురువా? అయితే కారాగారమే సరైంది కదా గురువా? ఆ సౌధామిని ఇప్పుడు రెచ్చిపోతుంది. విద్యావతి కడుపులో ఉన్న బిడ్డని బ్రతకనివ్వదు. మళ్ళీ వెళ్ళి ఈసారి సౌదామిని పందెం చేసి పట్టరామంటావా గురువా? ఆ సౌధామిని సంహరించనని దైవం లాంటి నా గురువుకి మాట ఇచ్చానే. ఏం చెయ్యాలో ఏ పాలుపోవడం లేదు. గురువా ఓ పని చేస్తే? చివరికి నా స్థితి పిశాచాల చేత సలహాలు చెప్పించుకునే స్థాయికి పడిపోయింది. చెప్ప. అయితే ఆ వింధ్యావతిని మన దగ్గరికి తెచ్చేసుకుంటే? అక్కడుంటే వింధ్యావతికి ప్రమాదం. వింధ్యావతిని మన కపాలదేవికి తెచ్చేసుకుంటే? ప్రశస్తమైన ఆలోచన. నక్కల ఊలవలే గాడిదల ఒండ్రవలే కర్ణపేయముగానున్నవే నీ మాటలు ధూమ్రాక్షి. ప్రశస్తమైన యోచన, ప్రశస్తమైన యోచన. వింధ్యావతి ఇక్కడుంటే ఎవరు కూడా ఆమెనేం చెయ్యలేరే. ధూమ్రాక్షి, నీవు వెంటనే వెళ్ళి శిరోత్కండ కృతిమాత నమో నమః. తలచకుండానే వచ్చావంటే తక్షణ కర్తవ్యం బోధించడానికి అయ్యుంటుంది. శిరోత్కండ వింధ్యావతిని ఇక్కడికి తీసుకురావాలన్న యోచన బహు ప్రశస్తమైనది. కానీ ఇక నీవు స్వర్ణ ఖడ్గం సాధించే ఆశలు పూర్తిగా వదులుకోవచ్చు. అదేమిటి మాత? అవును శిరోత్కండ, నెలలు నిండిన గర్భవతికి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండాలి. ఇక్కడ ప్రశాంతంగానే ఉంది కదా మాత. తపాలాలు, అస్థిపంజరాలు, దుర్వాసన ఇవన్నీ నీకు ప్రశాంతంగా ఉంటాయి. ఈ పిశాచి మూకకి ఆహ్లాదకరంగానే ఉంటాయి. కానీ మామూలు మనుషులకి కాదు. అందులోనూ వింధ్యావతి లాంటి సున్నిత మనస్కులకి ఏమాత్రం కాదు. నీవు వింధ్యావతిని ఇక్కడికి తీసుకువస్తే ఆమెకి తక్షణం గర్భస్రావం జరుగుతుంది. మాత,
ఆ స్వర్ణ ఖడ్గం సాధించాలనే నీ ఆశయం ఇక ఎన్నటికీ ఫలించదు. ధూమ్ది ధృతిమాత, అటులైన నీవే ఏదో ఒక సలహానిచ్చి ఆదుకొను. వింధ్యావతిని ఇక్కడికి తీసుకురావద్దని అన్నాను, కానీ అసలు తీసుకురావద్దని చెప్పలేదు. తీసుకువస్తే ఆమెకి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆమెని ఉంచు. అయితే అలాంటి వాతావరణ ప్రదేశాన్ని సంపాదించే ప్రయత్నంలో నువ్వు నీ శక్తుల్ని ఉపయోగించరాదు. కేవలం మానవ శక్తితో సాధించాలి, గుర్తుపెట్టుకో. మాత, ఎక్కడ ఆ ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశం, ఆహ్లాదకరమైన ప్రదేశం, వింధ్యావతి ఉండడానికి తగిన ఆ సుందర ప్రదేశం ఎక్కడ? దర్శిని ధూమ్ది. ధూమ్రాక్షి, తామ్రాక్షి, గురువా గురువా చూడండి, మీరు వెంటనే వెళ్ళి ఆ పర్ణశాలను స్వాధీనం చేసుకోండి. ఒకరోజు నేను హేమచంద్రుని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాను. అక్కడ ఒక కురూపి నాకు తారసపడ్డాడు. ఎప్పటి నుంచో నన్ను ఎరిగి ఉన్నట్టు గుర్తుపట్టాడు. అత్తగారితో పోట్లాడుతున్నాను అన్నాడు.